సినీ నటుడు వస్తున్నారు బాబు మోహన్ గారు. సో పిలిచేద్దాం సార్ని చప్పట్లతో. చప్పట్లతో పిలిచేయండి అందరూ. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి మానజాలాడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి మానజాలాడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. సార్ మా ఆహ్వానాన్ని మన్నించి మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం మా కోసం వచ్చినందుకు ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు. మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక 2 మాటలు. రెండేంటి తమ్ముడు 200 మాట్లాడచ్చు, ఎందుకంటే ఇక్కడ చూడు అమ్మాయిలు రంగులు రంగులు లైట్లు మొత్తం దీన్ని బట్టి చూస్తే నాకు అర్థమైపోయింది ఏదో మొత్తానికి ఒక మంచి కార్యక్రమమే చేస్తున్నారు. అందులో బోనాలకు సంబంధించో లేక బతుకమ్మకు సంబంధించో లేకపోతే ఇలాంటివి ఉన్నాయి కదా మన సంస్కృతి మహిళల పండుగలకు ఏదో సంథింగ్ అనుకున్నాను నేను. కనుక బోనాలు అంటే అమ్మవారు, అమ్మవారి ఆశీస్సులు అందరూ కోరుకుంటారు. నేను కూడా ఒకవేళ నో అంటే అమ్మవారికి అడకోపం వస్తుందో అని నేను రాలేని పొజిషన్లో ఉన్నాను, కూడా ఎక్కడ దూరంగా ఉన్నాను, కానీ వస్తలే తమ్ముడు అని చెప్పాను. కనుక అమ్మవారి దీవెనలు బీఆర్కే న్యూస్కి ఉండాలి. బీఆర్కే న్యూస్లో నటిస్తున్న వాళ్ళు కానీ, యాంకర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ అందరికీ ఉండాలి. మరి ముఖ్యంగా ఈ స్టూడియో ఓనర్కి కూడా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ, పక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నా. నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఆ అమ్మవారి దీవెనలు మనందరికీ ఉండాలని కోరుకుంటాను. ఆ అమ్మవారి చల్లని చూపు మనందరి మీద పడాలని, ఆ గ్లిటరింగ్స్తో మనందరం ఇలాగే మెరుస్తూ ఉండాలని, ఎప్పటికీ మన జీవితాలు కూడా మెరుస్తూ ఉండాలని ఆశపడుతూ ఉంటాను. కనుక అమ్మవారు ఖచ్చితంగా దీవిస్తారని, అమ్మవారి కటాక్షం అందరికి ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఇక్కడ పంచాయతీ ఏంటంటే ఇక్కడ ఒక టీం ఉంది, అక్కడ ఒక టీం ఉంది. ఇక్కడ టీం పోతురాజు, అక్కడ టీం శివసత్తు టీం, ఇట్లా 2 టీంలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఎవరు గొప్ప అని కొట్టుకుంటున్నారు. కాబట్టి ఒక ఈ కత్తి గొప్ప కలం గొప్ప లాగా ఉండవు. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అన్నట్టుంది. సో కాబట్టి ఒక చిన్న ఆట అంతాక్షరి ఆడుతున్నాం. దీంట్లో ఎవరు గెలుస్తారో మీరు మీ చేతుల మీదుగా వాళ్ళకు వీళ్ళు విన్నర్ అని చెప్పేసి ప్రకటించడం. ఓ చాలా ఈజీ. ఓకే రైట్, స్టార్ట్ చేద్దాం. పార్షియాలిటీ కూడా చేయొచ్చు, నాకు నచ్చిన టీం కానీ నా పేరు బాబు మోహన్ కాబట్టి పక్షపాతం అసలు ఉండదు. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగానే, ఉద్యోగిగా కానీ, సినిమా యాక్టర్గా కానీ తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు, ఎవడు సొమ్ము తినలేదు, లంచం తీసుకోలేదు, కాంట్రాక్ట్ చేయలేదు. అబద్ధం ఆడకుండా అసలు రాజకీయం చేయడం అంటే సామాన్యం కాదు, అది వామం. కనుక ఏం పర్వాలేదు, ఇద్దరు ఫ్రీగా ఆడుకోవచ్చు. ఓకే రైట్, ఒక్కసారి మీరు సార్ ఒక్కసారి ఆ సీన్ అవ్వాలా? సో ముందుగాల లేడీస్ ఫస్ట్ కాబట్టి అవకాశం మీకే ఇస్తున్నాం. అంటే నువ్వు ఫస్ట్ కాదా, లేడీస్ ఫస్ట్ అంటే? హలో, కనబడట్లే 6 అడుగులు అందగాన్ని. అబ్బో, ఇక్కడ అందరం మహాలక్ష్ములము. ఓకే, ముందుగాల మీకు ఫస్ట్ అవకాశం ఇస్తున్నాం. ఒక మంచి అక్షరం వాళ్ళకి ఇద్దాం. సారొస్తారొస్తారా రత్తా రత్తా నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలెంపు నువ్వులాగా నన్ను కొంచెం దాచుకోవే.
రైట్ 1 2 3 4 5 లోపల రైట్ స్టార్ట్ రైట్ అయిపోవాలి. ఓ పిలగ వెంకటేశ చూడకబోతుంటదో కాడకబోతుంటదో నా పిలగ వెంకటేశ చూడకబోతుంటదో కాడకబోతుంటదో ఓ సిద్ధరాల మనసు నాది చిన్నగా పోతుంటదో చూడకబోతుంటదో చిన్న చిన్న దాని నేను సిద్ధరాజా రాజుతో చిన్న ఓ ఓ అంట నీ వెనుక కాదనక కానుకగా ఏదైనా లేదనక మై మరపించి మమతను పెంచి వెచ్చని ముచ్చటగా వెచ్చని ముచ్చటగా చెప్పొద్దు మీరు మనం మాఘ మాసం చరణం పాడినారు కదా, ఆ లాస్ట్ అక్షరమే లెక్క. పల్లవిలో లాస్ట్ అక్షరం కాదు, ఎందుకంటే అది రిపీట్ అవుతుంది కదా. కనుక సాంగులో లాస్ట్ పల్లవి కంటే ముందు ఎక్కడ ఆగుద్దో చూడు, అది మళ్ళీ మాఘమాసం అది కాదు. కాదు మాయాదరి మైసమ్మో మైసమ్మ